నాగార్జున సాగర్ లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. హాల్య మున్సిపాలిటీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా మాడుగులపల్లి మండలం గజ్జలపురం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గజలపురం గ్రామంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వివరిస్తూ లబ్ధిదారులకు గుర్తు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించాలని కోరారు. శాసనసభ ఎన్నికల్లో మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మా అభ్యర్థి నోముల భగత్ భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. ఎందుకంటే 30వ తారీఖు నామినేషన్ వేసిన నుండి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్యులు, జిల్లా మంత్రి మా జిల్లా జగదీశ్వర్ రెడ్డి గారు, మరి అన్ని గ్రామాల్లో మేము చూస్తున్నాం. ఎక్కడికి పోయినా నరసింహయ్య గారికి 5 సంవత్సరాల కానీ మేము ఓటేసినాం. ఆయన మరణం దురదృష్టం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అబ్బాయికే మేము ఓటేసి. స్టూడెంట్స్ అంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఉద్యోగులకు ఎటువంటి పిఆర్స్ ఇచ్చిండ్రు, ఎటువంటి ఫిట్మెంట్ ఇచ్చారు అందరికీ తెలిసిందే. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,32,999 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు మీకు షార్ట్లీ కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాం మీకు ఒక 50,000 మందికి. డెఫినెట్గా ఈరోజు ఏంటంటే నిరుద్యోగులైనటువంటి యువకులకు ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. సరే వాళ్ళకున్న బాధ వాళ్ళకు ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా చేయాలి ఎవరు? ప్రభుత్వమే చేయాలి కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే చేయడానికి ఉండదు కదా. ఈరోజు ఏదైనా ప్రభుత్వమే. ఇప్పుడు మా క్యాంటీన్గా పోవడం మూలాన వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏమున్నది? తప్పకుండా అన్ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వమే అవకాశాలు కల్పిస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ప్రచారం చూస్తుందో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తాడు. మీరు చూస్తున్నారు ప్రజా రెస్పాన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. దివంగత నేత నోముల నరసింహయ్య గారు వారి అకాల మరణం అంటే ఇక్కడ ప్రజానీకం 5 ఏళ్ల కోసం ఓటేసినప్పటికీ ఆయన ఆరోగ్యరీత్యా 2 సంవత్సరాలు గ్రామాలు కలకలలాడుతూ ఉన్నాయి. నాగార్జున సాగర్లో ఎన్నో ఏళ్ల నుంచి రాని నీళ్లు D37 ద్వారా అటు ఏడూరులకు ఇటు కాలువల ద్వారా నీళ్లు కూడా వస్తున్నాయి. ప్రధానంగా రైతులకు 24 గంటల కరెంటు. వ్యవసాయం ఉన్నోళ్ళు ఇక రాత్రిపూట తోటలకు పోవాల్సిన అవసరం లేదు. వెనకటికి ఎప్పుడు వస్తున్నానో ఎవరు అయ్యకి తెలియకపోతుండే, ఎప్పుడు వస్తున్నాయో ఎవరు బాబుకు తెలియకపోతుండే. అట్లాంటిది 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ వైపు ఉంటాం. ఇన్ని పథకాలు మాకు ఇస్తూ ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. 940 గురుకుల పాఠశాలలు ఉంటే మా పిల్లలంతా గురుకుల పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు, ఉచితంగా చదువుకుంటూ ఉన్నారు. వారికి దగ్గర లక్షల రూపాయలు ఇస్తుండు. ఇన్ని పథకాలు వాళ్ళు చేస్తున్నాయ్యా. మేమంతా సారు వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం. గల్లీకి తిరిగినాం. 3వసారి ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో మా అక్క చెల్లెలందరూ మేమంతా సారు చేస్తాం, కారు చేస్తాం కేసీఆర్ కదా.